ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లో 68 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. వీటి విలువ 68,07,888 ఉంటుంది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేద కుటుంబాల్ని ఆదుకుందని, ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయలు అందిస్తున్నామని, ఈ రోజు సుల్తానాబాద్ మున్సిపల్లో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందించామని, వీటి విలువ సుమారుగా 68,07,888 రూపాయలుగా ఉంటుందని, అలాగే నిరుపేదలందరికీ ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను తప్పకుండా చేస్తామని, ఇప్పటికీ కొన్ని అమలు చేస్తామని, మిగతావి కూడా అమలు చేస్తామని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి, రాజమల్లు, వైస్ చైర్పర్సన్ బిరుదు సమత కృష్ణ, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, పెద్దపల్లి ఆర్డీఓ సుల్తానాబాద్ తహసీల్దార్ మసూదన్ రెడ్డి, సుల్తానాబాద్ మున్సిపల్ సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలిగంటి కీర్తన నెక్స్ట్ రాగలరు. కుక్కల లావణ్య, గ్రామస్తులు ముందుకు రాగలరు. ఆడపు సరోజన, ఈర్కుల గ్రామస్తులు గ్రామం నుండి గోస్కి శారద, జూపాక అంజలి కాసేపు మొత్తం మనకు 27 విలేజ్ నుంచి 59 ఈ దీని కార్యక్రమంలో వీళ్ళందరికీ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ చేతుల మీదుగా ఇవ్వడానికి ఏర్పాటు చేయడం సార్. నేడు ఈ కార్యక్రమానికి చేసిన మన గౌరవ ఆర్డీఓ గారిని ఈ లబ్ధిదారులు యాభై 9 చెక్కులు, 9 షాదీ ముబారక్ చెక్కులు, అంటే దాదాపు 68 చెట్లు ఇప్పుడు ఇవ్వబడతా ఉంటుంది. మరి ఇక్కడటువంటి మా మహిళా తల్లులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 మాసాలైంది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు 8వ నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల్లో దాదాపు 100 రోజుల పైచలకు ఎన్నికల కోడే ఉంది. మిగతా ఈ 125 రోజులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా ఇవాళ మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేయడం కానీ, ప్రతి ఇంటికి పేద ఇంటికి 0 కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ప్రతి ఇంటికి ఇవ్వడం, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఆనాడు మీకు హామీ ఇచ్చి మీ అకౌంట్లలో గ్యాస్ అనేది డబ్బులు వేయడం, మరి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా త్వరలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఆనాడు చెప్పిన ఇల్లు ఇస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షల ఇల్లు త్వరలోనే, అతి తొందరలోనే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదలు ఉన్నారో
ఒక గుంట జాగా ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీతో 4 సార్లు ఓట్లు వేయించుకొని ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇల్లు ఇవ్వకుండా పోయినటువంటి ఆ ప్రభుత్వం లెక్క కాకుండా ఇవాళ మళ్లీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి చాలా మంది ఆలోచించారు, ఇవన్నీ వట్టిగానే చెప్తా ఉన్నారు, ఇవన్నీ అయితే అని చెప్పి. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా ఏమి రాయలు వట్టిగానే చెప్తానని చెప్పి మాట్లాడారు. కానీ వల్ల నిన్నాక మొన్న ఈ రాష్ట్రంలో రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలతో 2 లక్షల రైతు రుణమాఫీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇలా కూడా చాలా మంది రైతులు ఉండి ఉంటారు. 1 లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఒక వారం 10 రోజులు లోపట్టే ఆగస్టు 1 తారీఖు నుంచి ఆ మధ్యనే 1,50,000 కూడా ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కూడా రైతు రుణమాఫీ జరగబోతా ఉంది.